ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కడప జిల్లా బద్వేల్ పట్టణం ఎన్డీఏ కూటమి బలిజ సంఘం కేఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకి పచ్చదనం కోసం చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బ్లడ్ క్యాంపును నిర్వహించారు. రక్తదానం కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని, కార్యక్రమంలోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భోజన కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా 3 గంటల నుంచి బైక్ ర్యాలీ కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ప్రజలకు ఎంతో అద్భుతంగా చేయగలుగుతారనే ఆశతో ప్రతి ఒక్కరూ ఎగచూస్తున్నాము. అదేవిధంగా కులము, క్యాస్ట్ అది ఇది ఏది అనుకోకుండా డిప్యూటీ సీఎం అయినందుకు రాష్ట్రం ఎగచూసేటట్టు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ముందుకొచ్చి చేస్తాడని, ఇప్పుడు ఇంత వర్షాలు పడుతున్నా కూడా గురించి ఆలోచించి మొక్కల కార్యక్రమం మొదలుపెట్టారు. దీని తోడుగా ప్రతి ఒక్కరికి ఆదేశం ఇస్తూ ప్రతి ఊరిలో 10,000 మొక్కలు నాటాలని ఆయన చెప్పగానే ప్రతి జన సైనికుడు తన వంతుగా తన బాధ్యతగా తీసుకొని ప్రతి మొక్కను నాటుతూ ప్రతి ఊరిలో 10,000 మొక్కలు నాటారు. ఈరోజు ఈ మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ పెరిగి ఎండ తీవ్రత అనేది తగ్గి ప్రజలు యోగక్షేమంగా ఉంటారని, అలాగే తన యొక్క కార్యక్రమం జరుపుకుంటూ పోతున్నారు. ఇంతటి మంచి వ్యక్తి రాజకీయంలో రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఎంతో పుణ్యమని ఈ పుట్టినరోజు సందర్భంగా మా జనసేన పార్టీ తరఫున, బద్వేల్ తరఫున తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నిటికీ బద్వేల్లో మా బలిజ అధ్యక్షులు జీవన్న గారు ఎంతో నడుము బిగించి ముందుకొచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో పొరపాటు ఎంతో తెగించి త్యాగపడి ఈరోజు ఆ విగ్రహం కూడా పెట్టడం జరిగినది. అందరికీ ఒకటే మనవి చేసుకుంటున్నా, ఇలాంటి నాయకులు, ఇలాంటి కార్యకర్తలు నన్ను ముందుండి నడపడం నేను వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు డివి అన్న గారు కానీ, చిన్ని సుబ్బారావు గారు కానీ, వెనుకున్న నాగార్జున గారు కానీ, పక్కనున్న మన సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు కానీ, మన సురేంద్ర గారు కానీ, మిగతా వాళ్ళు వీళ్ళది సంఘంతో పాటు మాకు సంఘం కాదు, మాకు జనసేన అధ్యక్షులు ముఖ్యమంత్రి కావాలి, ప్రధానమంత్రి కావాలనే కోరిక వీళ్ళది. దానికోసం మేము ఎంతవరకైనా ముందుకు పోతాం.